తికమక తాండా అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కోసం, ఆ కాన్సెప్ట్తో వచ్చే సీన్స్ కోసం ఈ సినిమాని చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మతిమరుపు వస్తుంది. ఆ మతిమరుపు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఊర్లో ఉండే విగ్రహం మిస్ అయితే దానికోసం ఏం చేశారు అనేది సినిమా. ఈ సినిమా స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, అలాగే కొత్తగా కూడా అనిపించింది. అలానే సినిమాలో మతిమరుపు వల్ల వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఎమోషన్ సీన్స్ బాగా అనిపించాయి. కాకపోతే సినిమాలో మతిమరుపు అనేది ఎంత ఉంది, ఎంతవరకు ఉంది అనే విషయాన్ని చూపించడంలో అయితే క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పేరు గానీ, వాళ్ళ ఇల్లు గానీ, ఇంట్లో మనుషులు గానీ ఎవరూ గుర్తుండరని చెప్పి సినిమా స్టార్టింగ్ లో చెప్తారు. కానీ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే వీళ్ళకి అన్ని బాగానే గుర్తుంటున్నాయి కదా అనిపిస్తుంది. దానివల్ల సినిమాలో ఏ సీన్ చూస్తున్నా వీళ్ళకి ఇది ఎందుకు గుర్తుంది, ఇది ఎందుకు గుర్తులేదు అనే డౌట్లు అయితే వస్తూనే ఉంటాయి. అలా రాకుండా వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళకి ఎంతవరకు గుర్తుంటుంది అనే విషయాల్ని క్లియర్గా రాసుకుని చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్లో ఊర్లో ఉండే వాళ్ళందరూ మతిమరుపుతో పడే ఇబ్బందుల్ని ఫన్నీగా చూపించి, సెకండ్ హాఫ్లో దానివల్ల పడే ఇబ్బందిని ఎమోషనల్గా చూపించారు. కాకపోతే సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని హడావిడిగా చూపించిన ఫీలింగ్ అయితే వస్తుంది. మెయిన్గా సినిమా క్లైమాక్స్లో మెయిన్ స్టోరీని చాలా స్పీడ్గా చెప్పేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక సినిమాలో యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఫైనల్గా ఈ సినిమా కాన్సెప్ట్ కోసం, ఆ కాన్సెప్ట్లో వచ్చే ఫన్ అండ్ ఎమోషన్స్ కోసం చూద్దాం అనుకుంటే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.